టీవీ నేను సంజన. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు పసుపులేటి సుధాకర్, ఇండిపెండెంట్ అభ్యర్థి. అసలు ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా వెళ్తున్నారు, ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఓట్లను ఏ విధంగా అభ్యర్థిస్తున్నారు, వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. చాలా బాగున్నారు. సో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. అందులో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. సో ఇంత కాన్ఫిడెంట్ గా కనిపించడానికి కారణం ఏంటి అసలు మెయిన్? అంటే 2019 నుంచి ప్రజల్లో నేను చేస్తున్నటువంటి పనులు, ప్రజలతో నాకున్నటువంటి సంబంధాల వల్ల ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. మరోవైపు టీడీపీలో టికెట్ ఆశించారు, బట్ టికెట్ రాకపోవడం వల్లే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ అడిగితే నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను, బట్ రాజకీయాల్లో ప్రతి పార్టీ చేసేది నాకు నచ్చట్లేదు, నచ్చకపోవడం వల్లే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద మీరు ఏమంటారు? నేను టీడీపీ నుంచి నేనేం ఆశించలేదు, వాళ్ళే నాకు ఇస్తామని చెప్పారు తప్ప నేనేమి మీరు టికెట్ ఇవ్వండి నిలబడతాను మీ పార్టీలో వచ్చి నేను ఎప్పుడు చెప్పలేదు. వారే నన్ను పిలిచారు, తర్వాత ఏదో కారణాల వల్ల వాళ్ళు ఇవ్వలేకపోయారు. బట్ నేను ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను కూడా. సో మీరు చూసుకున్నట్టయితే మీడియాకి చాలా దూరంగా ఉంటారు, ఎప్పుడు కూడా మీడియాకి దగ్గరగా ఉండరు, బట్ చేసే పనులన్నీ చాలా సైలెంట్గా చేస్తుంటారు. సేవా కార్యక్రమాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తూ ఉంటారు, బట్ ఎవరికి తెలియదు. ఇలాంటి పర్సన్ని టీడీపీ పక్కన పెట్టి కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడంపై మీరు ఏమంటారు? అంటే కారణం ఏంటంటే నేను మీడియాకి దూరంగా ఉండడే కారణం. అంతే అంటారు? అంటే మీడియాలో ఉంటే మనం ఒక రూపాయి పని చేసి 10 రూపాయలు మీడియా ప్రమోషన్ చేస్తూ ఉంటాను. సో నేను అది చేయను, ప్రజల్లో ఉంటాను, ప్రజలందరికీ నేను తెలుసు. కానీ మీడియాకి వేరే వాళ్ళు తెలుస్తాం. అంటే మీడియా ఏం కోరుకుంటుంది అంటే, లైక్ ఇప్పుడు పార్టీ ఏం కోరుకుంటుంది అంటే, మీడియాలో ఉండే వాళ్ళని కోరుకుంటుందా, లేకపోతే కరప్షన్స్ చేసే వాళ్ళని కోరుకుంటుందా? అసలు మీ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ప్రజలు? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పాలిటిక్స్లో అయితే నిజాయితీ పరులకి తావులేదు అనిపిస్తుంది నాకైతే. నేను చూస్తున్నాను కదా. కాబట్టి క్వాలిఫికేషన్స్ కొన్ని వాళ్ళకి కావాలి, కరప్షన్ చేసి ఉండాలి, లేకపోతే రకరకాలుగా ఉండాలి. బట్ వాళ్ళ దాంట్లో అది ఓకే వాళ్ళకి. 2019 నుంచి మీరు చూస్తున్నారు, అప్పటి సినారియోకి ఇప్పటి సినారియోకి ఏంటి డిఫరెన్స్ అసలు? ఇప్పుడు మీరు ఇంత నిజాయితీగా ఉండి ప్రజల్లోకి వెళ్ళి సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు, బట్ ఒక్కటే పాయింట్ ఏంటంటే మీడియాకి దూరంగా ఉంటారు. సో అది పక్కన పెడితే ఆయన అటువైపు కరప్షనే కావచ్చు, యాంటీగా చాలా చేస్తున్నారు, ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి. సో అగైనెస్ట్ గా ఆపోజిట్ లో మీరు వారిద్దరికి కలిపి మీరు ఉన్నారు. సో మీరేమంటారు, ఎలా ఉంటే బాగుంటుంది అంటారు అసలు? అంటే ఇది మనం ఇంకోరి మీద చెప్పే కంటే ప్రజలే డిసైడ్ చేస్తారు. అంతే అంటారు? మనకంటే ఎక్కువ ప్రజలకు తెలుస్తుంది ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఏం చేస్తున్నారు, ఏం చేశారు ఇప్పటి వరకు, ఏం చేయబోతారో కూడా ప్రజలకు తెలుసు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి అందుకే నేను అంత నమ్మకంగా, అంత ఆత్మవిశ్వాసంతో నిలబడడం కారణం ఏంటంటే నేను చాలా క్లియర్గా ఉన్నాను. ఓకే. సో అందుకే మీరు ఇండిపెండెంట్గా నిలబడాలని ఆలోచించుకున్నారు. ఓకే. సో మీ వైపు నుంచి మీ వర్షన్ చాలా క్లియర్గా ఉంది అయితే. సో వాళ్ళ వెర్షన్ క్లియర్గా లేదు. సో మీ మీద ఎలిగేషన్ చేశారు అయితే, మీరు టికెట్ ఆశించారు, అందుకే ఇవ్వనందుకు ఇలా నిలబడ్డారని చెప్పేసి. అంటే నేను టికెట్ ఆశించలేదు, ఎప్పుడు టికెట్ నేను ఆశించలేదు. వాళ్ళు నేను కావాలని కోరుకున్నాను తప్ప నాకు పార్టీ టికెట్ ఇస్తే నేను ప్రజలు ఓట్లేస్తే గెలవాలి, పార్టీ టికెట్ ఇస్తే గెలవం, పార్టీ ఫండ్ ఇస్తే గెలవం, ప్రజల్లో ఉంటే గెలుస్తాం. నిజంగా ప్రజలు నేను నా సర్వీస్ కావాలని కోరుకుంటే నాకు ఓటేస్తే గెలుస్తాను, ప్రజలకు అలాగే సర్వీస్ చేస్తాను. అదే నేను టికెట్ ఎక్కడో కొనుక్కొని డబ్బులు పెట్టి కొనుక్కొని డబ్బులు ఖర్చు పెట్టి గెలిచాను అనుకోండి, రేపు వాళ్ళ రక్తం తాగాలి. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ గతంలో చేసిన వాళ్ళందరూ కూడా అదే చూస్తున్నారు, ప్రజల్ని పీడించి పిండి చేస్తున్నారు. నేను ఆ పని చేయడం రాదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ఓకే. సో మీరు చేసేది చేస్తే ఉంటూ ప్రజలు ఆబ్వియస్లీ వాళ్ళు చూసి వాళ్ళు గెలిపిస్తారు. ఓకే. మీరు చూసుకున్నట్టయితే ఇటు వైసీపీ, అటు టీడీపీ 3 పార్టీల అలియన్స్ ఉంది. సో ఈ 2 పార్టీలతో పాటు మీరు ఇండిపెండెంట్ గా నిలబడ్డారు. సో ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు వారి కావలిలో? కౌరవులు 100 మంది, అంతే అంటారు? పాండవులు 5 మంది. ఎవరు విజయాన్ని సాధించారు? అది ప్రజలు చెప్తారు, నేను చెప్పను. సో మీరు ఇప్పుడు అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అది ఓకే. సో మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే అంటే గెలుపు మీ మాటల్లో కనిపిస్తోంది, అసలు వినిపించడం కాదు కనిపిస్తోంది ఫస్ట్. సో ఆఫ్టర్ ఎలక్షన్ ఎలాగో వినిపిస్తుంది. సో మీరేమంటారు అసలు? 100కి 100% గెలుపు మాదే ఆబ్వియస్లీ అంటారు. ఇది ప్రజల గెలుపు, నా గెలుపు కాదు. ప్రజలు అనుకుంటున్నారు ఒక మంచి వ్యక్తిని గెలిపించాలి, ఈ భారతదేశంలో మంచి బతికుందని తెలియజేయాలని కావాలి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తారు. సో మీరు ఈ నియోజకవర్గంలో మీరు గెలిస్తే గెలిస్తే కనుక మీరు ఏం భరోసా ఇస్తారు ప్రజలకు, మీరు ఏం చేస్తారు?
గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని చెప్పాను. అంతేనా? సహాయం ఆల్రెడీ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. ఇప్పుడు గెలిపిస్తే న్యాయం చేస్తాను. ఓకే. సో మీరేం భరోసా ఇస్తారు అంటే సింపుల్ గా వన్ వర్డ్ లో చెప్పేస్తున్నారు. అసలు వీళ్ళు ప్రధానంగా ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు కావలిలో? కావల్లో చాలా సమస్యలు చాలా ఉన్నాయి. పేదవాళ్ళకి ఎవరికి న్యాయం జరగట్లేదు. కాబట్టి వీళ్ళకి కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 కూడా ఇక్కడ లేవు. రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఏదో కొంత పథకాలు వస్తున్నాయి, ఆ పథకాల వల్ల ఉపయోగం లేదు, ఇంకా వాళ్ళకి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళకంతా విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 చేస్తానని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత చేస్తాను కూడా. సో మనం చూసుకున్నట్టయితే ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టో ప్రకటిస్తుంది, కొంతమంది హామీలు ఇస్తుంది. ఈ హామీలన్నీ మాటల వరకే అసలు నిజంగా ప్రజల వద్దకు వెళ్తాయంటారా, అమలు చేస్తారంటారా? ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు కాబట్టి మీరు 2 పార్టీలను పక్కన పెట్టి మీరేమంటారు అసలు దానికి సంబంధించి? ఖచ్చితంగా నేను ఆల్రెడీ చేస్తున్నాను. మీరు చేస్తున్నాను. ఇప్పుడు కూడా చేస్తానని హామీ ఇచ్చాను, చేస్తాను కూడా. ఓకే. అవన్నీ మాటలకు పరిమితం కాదు, చేతల వరకు కూడా వెళ్తాయని మీరు అంటారు. వాళ్ళు చూశారు కదా ఆల్రెడీ. నేను మాట చెప్పా, అందరు ప్రజలు అంటా ఉంటారు, సుధాకర్ మాట చెప్పారంటే మాట మరణ శాసనం అంటారు, ప్రజలే అంటారు. మాట ఇచ్చానంటే చేసేస్తారు, ఆయన చేయను అంటే చేయరు, మొండి మనిషి అలా అంటారు. సో ఒకరేమో అక్రమాలకు పాల్పడుతున్నారు, ఇంకొకరేమో రౌడీ రాజ్యం నడుపుతున్నారని ఇద్దరు ఆపోజిట్ లో కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇంకోవైపు మీరు చాలా సౌమ్యంగా శాంతిగా ప్రజల్లోకి ముందుకెళ్తున్నారు ఇవేమీ లేకుండా. సో దీన్ని ఎలా చూడాలంటారు అసలు? అంటే వాళ్ళు ఏం చేస్తుందో ప్రజలకు తెలుసు, ప్రజలకి తెలుసు. నేను ఒక బుక్ చదువుతూ ఉంటే ఒక ఆయన చాలా బూతులు తిడతా ఉన్నారు. తిడతా ఉంటే ఇంకొక ఆయన నువ్వు శనగలు తింటున్నావు, బెల్లం తింటున్నావు అని చెప్తే అంటా ఉన్నారు. అంటే అదేంటి ఆయన అంత పెద్ద బూతులు తిడతా ఉంటే మీరు శనగలు తింటావు, బెల్లం తింటే ఎవరైతే తింటే వాళ్ళు అదే మాట్లాడతారు. సో నేను అనవసరంగా వాళ్ళందరూ నా నోరు చెడుపు కూడా అనవసరం కదా. నేనేం మంచి చేస్తానని చెప్తే సరిపోతుంది. వాళ్ళు ఏం మంచి చేశారో ఏం చేయబోతారో ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఎందుకు ఏమైనా తప్పు చేస్తాం అంతే. ఏమైనా తప్పు చేస్తున్నాం అంటే ఇతరులను తిట్టడం అదే మహాపాపం. అందుకని నేను ఆ పాపాన్ని మూటగట్టుకోవాలి, తెలుసుకోవాలి, ఎవరిని ఏమన్నా. సో మొత్తానికి ఈ ముగ్గురు మధ్య పోటీ అసలు ఏ విధంగా ఉండబోతోంది, కావలి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతుందని మీరు అనుకుంటున్నారు? మీరైతే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్ గా చెప్తారు, బట్ మీ కాన్ఫిడెన్స్ మాట్లాడుతోంది ఇక్కడ. అంటే ఎప్పుడు కూడా సత్యం సమాజానికి తల వంచదు, సత్యానికి సమాజం తల వంచాలి. నేను సత్యవంతంగా ఉంటాను కాబట్టి ఖచ్చితంగా సమాజమే నాకు తల. మీ మీద ఇప్పటివరకు ఎటువంటి ఎలిగేషన్స్ కానీ ఏం లేవు బేసిక్ గా. సో దానికి రీజన్ ఏంటి అసలు? బేసిక్ గా ఒక మంత్రి ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరున్నా కూడా వాళ్ళ మీద ఎలాంటి ఎలిగేషన్స్ ఏదో ఒకటి ఉంటుంది. మీ మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేకపోవడానికి రీజన్ ఏంటంటే ఏం లేవంటారు, లేకపోతే ఏం చెప్పడానికి వాళ్ళ దగ్గర మాట లేవంటారా? అంటే ఏమీ లేవు కూడా ఎలిగేషన్స్. నేనేంటి ఇక్కడ ఏదో ఒక మారుమూల గ్రామంలో నుంచి ఈ బోగోల్ మండలంలో ఒక చించలక్ష్మపురం ఒక గ్రామంలో నుంచి రోజువారీ కూలి పని చేసుకున్న దగ్గర నుంచి అలా కష్టపడి పని చేసుకుంటూ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ పుట్టిన ఊరికి నా పేద ప్రజలకి ఏదో చెయ్యాలి, నేను పేదరికంలో వచ్చానని చెప్పని గత 10 ఏళ్ళుగా సర్వీస్ చేస్తూ వచ్చాను. ఏదో ఒక కారణం వల్ల రాజకీయ దీంట్లో రావాల్సి వచ్చాను తప్ప రాజకీయమైన ఉపాధి కాదు, రాజకీయమైన బిజినెస్ కాదు. వీళ్ళందరికీ రాజకీయం బిజినెస్, దాని మీదే బతకాలి వాళ్ళు. నేను దాని మీద బతకడానికి రాలేదు. మా పేదరికంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నాకున్న దాంట్లో కొంత సర్వీస్ చేయటం, పెట్టడం, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేదాన్ని కూడా వాళ్ళకి ప్రాపర్గా తీసుకెళ్ళడానికి కోసం రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి నా అవసరం ప్రజలకు ఉంటే గెలిపించుకుంటారు, చేస్తాను, లేదంటే హ్యాపీ. మూడు వర్షన్స్ నడుస్తున్నాయి. ఒకరేమో హ్యాట్రిక్ కొడతామంటున్నారు, మరొకరేమో మళ్ళీ తిరిగి కొత్త వారికి టీడీపీ అధికారంలోకి వస్తుందని ఒకరు అంటున్నారు, మీరేమో సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. మరి ఇక్కడి ప్రజలు ఎవరికి పట్టం పెడతారు? అది కాలం నిర్ణయిస్తుంది అంటారా? సో చివరిగా మీరు మీ నియోజకవర్గ ప్రజలకి, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు, మీ మాటల్లో మీ కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తా. ఒకటే మాటతో ముందుకెళ్ళిపోతారు అంతే, ఒకటే మాట కదా. ఏదైనా చేసేటప్పుడు ఒకటే ఉంటుంది, అది చెప్పింది చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రజలు న్యాయం చేసేదానికోసం నన్ను గెలిపిస్తారు. ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేస్తాను. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కావలిని చూసి ప్రజలు నేర్చుకునేలాగా ఈ కావలిని తీర్చిదిద్దుతాను. సో మెయిన్గా ఇక్కడ వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, దానికి మీరు ఎటువంటి హామీ ఇస్తారు? ఇక్కడ మెయిన్గా ఎదుర్కొంటున్న సమస్య వాటర్ సమస్య. ఎక్కడ తాగునీరు లేదు, చాలా సమస్య, తాగునీటితో సమస్య ఉంది. ఉపాధి లేదు ఎవరికి.
ఉపాధి సమస్య ఉంది, హెల్త్ పరంగా మంచి హాస్పిటల్స్ లేవు. సో ఇవన్నీ ఉన్నాయి. గెలిచిన తర్వాత వీటన్నిటికి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి పని చేయడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ, విషింగ్ ద ఆల్ ది గుడ్ లక్. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే సుధాకర్ గారు గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తా అనే నినాదంతో ఎన్నికల క్షేత్రంలోకి ప్రజల వద్దకి ఓట్లను అభ్యర్థిస్తూ ఇండిపెండెంట్గా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది వారితో పాటు ముఖాముఖి. దట్స్ ఆల్ ఫర్ నౌ.